పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కథోలిక తిరుసభతో ఏకీభవిస్తూ కొనియాడేటువంటి పునీతులు పునీత లూసీ గారు. సిసిలీ దేశంలో క్రీస్తు శకం 283వ సంవత్సరంలో జన్మించి కేవలం 21 సంవత్సరాలు మాత్రమే జీవించి, అనగా 304వ సంవత్సరం వరకు జీవించినటువంటి ఈ పునీతురాలు యుక్త వయస్సులోనే ప్రభువు కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. ఆస్తి కోసం తనను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న వ్యక్తిని తిరస్కరించారు. ఈ విధంగా తన ఆస్తిని పేదలకు పంచివేసి, ఏ కారణం చేత ఆయనను తిరస్కరించి ప్రభువు సేవలో తన జీవితాన్ని జీవించిందో ఆ కారణమే తన యొక్క ప్రాణానికి బలి ఉన్నది. అయినా కూడా భయపడకుండా సంతోషంతో ప్రభువు కోసం ఒక వేద సాక్షిగా ప్రాణాలను అర్పించింది. ఇలాంటి గొప్ప వేద సాక్షి పునీత లూసీ గారి యొక్క జీవిత విశేషాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పునీత లూసీ గారిది గ్రీకు వంశము. ధనిక కుటుంబంలో జన్మించారు. సిసిలీ ద్వీపకల్పంలో సెరేకూసే నగరంలో 283లో జన్మించారు. వీరికి లూసీ అని పేరు పెట్టబడింది. లక్స్ అనబడే లాటిన్ పదానికి సమానార్థం వెలుగు అనే సార్థక నామధేయురాలు వీరు. పసితనములోనే వీరి తండ్రి చనిపోగా తల్లి ఇతివియా పెంపకంలోనే పెరిగారు. ఆ రోజులలో ఆడపిల్లలకు చిన్న ప్రాయంలోనే నిశ్చితార్థం జరిపించి పెళ్ళీడు వచ్చాక కళ్యాణం జరిపించేవారు. అలాగే లూసీ గారికి ఒక ధనిక వ్యక్తితో పెళ్లి జరిపించాలని వారి తల్లి కోరిక. బలవంతంగా నిశ్చితార్థ కార్యక్రమం జరిపించింది. కన్యగా దేవునికి అర్పించుకోవాలన్న తన కోరికకు అడ్డుపడింది. అయితే ఆ యువకుడు క్రైస్తవ వ్యతిరేకుడు. డియోక్లెషియన్ చక్రవర్తి క్రైస్తవ వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్న రోజులవి. అయినా పునీత సెసిలియమ్మ గారిలా తాను ప్రయత్నించి తనకు కాబోయే భర్తను తన దారికి తీసుకొని రావాలని లూసీ గారు భావించారు. ఇది ఇలా ఉండగా లూసీ తల్లికి చాలా కాలం నుండి తీవ్ర రక్తస్రావ రోగం బాధిస్తూ ఉంది. ఈ సందర్భాన్ని లూసీ గారు వినియోగించుకోవాలని అనుకున్నారు. వారు ఉంటున్న సెరేకుసే పట్టణంకు 50 మైళ్ళ దూరంలో కతానియా పట్టణంలో పునీత అగతా గారి సమాధి ఉంది. అక్కడ అద్భుతాలు స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని లూసీ గారి తల్లికి వివరించి అక్కడికి ప్రయాణం చేశారు. అగతా గారి సమాధిని దర్శించి ప్రార్థింపగా తల్లి ఇతిబియాకు పూర్తి ఆరోగ్యం శాంతి లభించింది. అందువలన ఆనందపడింది. బిడ్డ మాటపై గౌరవం ఏర్పడింది. గతంలో లూసీ గారు తమ తల్లిని అడుగుతూ ఉండేవారు, తమకు గల అపారమైన ఆస్తిలో తన వాటాకు వచ్చే ఆస్తిని అమ్మి పేదలకు పంచాలని. అయితే తల్లికి స్వస్థత చేకూరిన సందర్భంగా దేవునికి ధన్యవాదాలు తెలుపుటకు కొంత ఆస్తిని ఈ సందర్భంలో పంచడానికి తల్లి సమ్మతించింది. అయితే వీరి ఆస్తి కోసం ఆశపడి లూసీని వివాహం చేసుకోవాలని అనుకున్న వ్యక్తి ఆస్తిని దిక్కుమాలిన వారికి దానధర్మం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. గవర్నర్కు ఫిర్యాదు చేశాడు. గవర్నర్ ఆ తల్లి కూతుర్లకు హెచ్చరిక చేశాడు. అనేక ఆటంకులని కలిగించాడు. బాధలు పెట్టారు. మరోపక్క డియోక్లెషియన్ చక్రవర్తి వేధహింసలు కొనసాగుతూనే ఉన్నాయి. రోమన్ దేవతల్ని ప్రజలు ఆరాధించాలని, కలిసి మెలిసి జీవించాలని చక్రవర్తి ఆదేశం. దేశభక్తులు ధనికులైనా సరే క్రైస్తవ మతం తన రాజ్యంలో నిషిద్ధం అని, ఆచరణ ప్రచారం కూడదని ఆజ్ఞ జారీ చేశారు. లూసీ గారు ఇందుకు గట్టిగా వ్యతిరేకించారు. వ్యక్తి స్వేచ్ఛకు ఇష్టానికి చక్రవర్తి అడ్డు చెప్పడం విడ్డూరమని చెప్పారు. పైగా అన్య దేవతలను పూజించడం వల్ల కాదని
విముక్తి యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టేదే లేదని ప్రకటించారు. లూసీ అమ్మగారిని వేశ్యాగృహానికి తరలింపమని గవర్నర్ ఆదేశించాడు. ఎంత ప్రయత్నించినా ఆ అమ్మ నిలబడ్డ చోట నుండి కదిలించడం ఎవరి వల్ల కాలేదు. ఆమె అందమైన జ్యోతిమయమైన కళ్ళు దేవుడు వైపు నిలబడ్డాయి. ఆమెను కాల్చివేయాల్సిందిగా మరొక్క ఆజ్ఞ జారీ చేయబడింది. కానీ మంటలు ఆ పవిత్రురాలిని తాకలేకపోయాయి. తరువాత పదునైన ఒక పెద్ద బాకును ఆ అమ్మ గొంతులో దూరే విధంగా బలముగా పొడవడముతో ఆ కన్య అంతిమ శ్వాస విడిచింది. ఇది క్రీస్తు శకం 304లో జరగగా ఎందరో విశ్వాసులకు ఆదర్శప్రాయం అయ్యింది. 6వ శతాబ్దంలో రోమ్ నగరంలో భక్తులు లూసీ అమ్మ ఒక పవిత్ర కన్య, వేదసాక్షి అని కొనియాడుచుండగా శ్రీసభ పూజలలో ఆ అమ్మ పేరు ఉచ్చరింపబడినట్లుగా శాసించింది. పోపు గ్రెగోరీ ది గ్రేట్ గారు ఆ అమ్మ పరిశుద్ధత, ఘనతను గూర్చి తమ లేఖలో వివరించారు. ఆ పవిత్రురాలిని సెరెకునే నగరం, సిసిలీ ద్వీపకల్పంకు కంటి, గొంతు, రక్తస్రావ వ్యాధిగ్రస్తులకు పాలక పునీతురాలిగా శ్రీసభ నియమించబడింది. లూసీ అనగా జ్యోతి, వెలుగు, ప్రకాశం అని అర్థం. ఈ పునీతురాలి స్వగుణాలను మనం కూడా అలవర్చుకునే విధంగా ఆ అమ్మ మధ్యస్థ ప్రార్థనల ద్వారా ప్రార్థించుదము. శాశ్వత ప్రేమతో మమ్ము సృష్టించి కాచి కాపాడుతున్న మా తండ్రి, కథోలిక తిరుసభలో ఈరోజు మేము స్మరించి కొనియాడుటకు గొప్ప పునీతురాలైన పునీత లూసీ గారిని జీవిత ఆదర్శంగా మాకు ప్రసాదించినందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ ప్రభువును అనుసరించడం కోసం విడనాడక ప్రభువు మార్గం ఎన్నుకొని దాని కోసం తన యొక్క ఆస్తిపాస్తులను, పేరు ప్రతిష్టలను, అలాగే తన ప్రాణాన్ని అర్పించేటువంటి శక్తిని, విశ్వాసాన్ని వేదసాక్షి పునీత లూసీ గారికి మీరు దయచేశారు. మీ యందు విశ్వాసాన్ని తిరస్కరించకుండా ఒక కత్తిపోటుకు బలవ్వడానికి కూడా ఆమె తయారయ్యింది. అటువంటి విశ్వాసం, వెనుతిరగని వంటి భయపడనటువంటి విశ్వాసాన్ని మా అందరికీ కలిగించమని పునీత లూసీ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పునీత లూసీ గారా మా కొరకు ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.